హలో అండి అందరికీ. ఈరోజు మంచి రుచికరమైన కాకరకాయ ఉల్లికారం చేసుకుందాం. కాకరకాయ పొట్టు తీసేసి మధ్యలో చీల్చుకొని లోపల ఉన్న గింజలు తీసేయాలి. తర్వాత ఒక కళాయిలో నూనె పోసుకొని కొద్దిగా పచ్చెనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఉల్లి, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు వేసి బాగా వేపుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసి ఉప్పు, కారం, పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ కాకరకాయ ఏదైతే మనం కట్ చేసుకున్నామో ఆ మధ్యలో కొద్దిగా ఈ ఉల్లికారం ముద్ద అనేది పెట్టుకోవాలండి. అన్నిట్లో అస్సలు కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. తర్వాత ఒక కళాయిలో నూనె పోసుకొని ఒక్కొక్క కాకరకాయ వేసుకొని గ్యాస్ సిమ్లోనే పెట్టేసి మూత పెట్టేసి వేపుకోవాలండి. తర్వాత మిగిలిన మసాలా ముద్ద కూడా అందులోనే వేసుకోవాలి. ఉల్లికారం పైన వేసేసి అలా వదిలేసి ఒక్క 10 నిమిషాలు ఒక పక్క వేగిన తర్వాత మరొక పక్క తిప్పుకొని మరొక 10 నిమిషాలు గ్యాస్ సిమ్లోనే పెట్టి వేపుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. అసలు చేదు తినని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. థ్యాంక్ యూ.